మంచు కుటుంబంలో వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు ఒకరిపై మరొకరు పోలీసులకి ఫిర్యాదు చేసుకున్నారు. మనోజ్ నుంచి తనకి ముప్పు ఉందని మోహన్ బాబు పోలీసులకి లేఖ రాయగా తనకి రక్షణ కల్పించాలని సిపిని లేఖలో పేర్కొన్నారు. అయితే తనపై తన తండ్రి మోహన్ బాబు చేసిన ఆరోపణలు బాధ కలిగించాయని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. తన తండ్రి మోహన్ బాబు చేసిన ఆరోపణలు అవాస్తవాలన్న మంచు మనోజ్ తనతో పాటు తన భార్యపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని అన్నారు. తనకి న్యాయం చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి మంచు మనోజ్ వేడుకున్నారు. విచారణ పారదర్శకంగా ఉండాలని రెండు ప్రభుత్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయన్న మంచు విష్ణు ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని అన్నారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు మంచు ఫ్యామిలీ ఇష్యూలో పహాడీ షరీఫ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసినట్లు పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపారు. మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్ తో పాటు ఆయన భార్య భూమా మౌనికపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకి చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సినీ నటుడైనటువంటి మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అదేవిధంగా ఇదే అంశం పైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తాజాగా మంచు మనోజ్ మోహన్ బాబుపై ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఒక్కసారిగా ఆయన కుటుంబంలో ఏం జరుగుతుందన్న దానిపైనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాల విషయంలోనే వివాదాలు తలెత్తే అనేటటువంటి అంశం అయితే ప్రస్తుతం రాజకీయ ముఖ్యంగా స్పష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా మంచు మనోజ్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఇప్పటికే మంచు మనోజ్ పహాడీ షరీఫ్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి అనుచరుల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే మంచు మనోజ్తో పాటు ప్రధానంగా మోహన్ బాబుకి సంబంధించినటువంటి అనుచరులు తమ పైన దాడి చేశారనేటటువంటి అంశాన్ని బేరీజ్ చేసుకుంటూ కూడా మంచు మనోజ్ ప్రధానంగా అనుచరుల పైన మోహన్ బాబుకి సంబంధించినటువంటి అనుచరుల పైన ప్రధానంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో పహాడీ షరీఫ్కి సంబంధించినటువంటి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 351తో పాటు 329తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన తర్వాత నిన్న సాయంత్రం తాజాగా మంచు మోహన్ బాబు కూడా మంచు మనోజ్తో పాటు అదేవిధంగా ఆయన భార్య అయినటువంటి మౌనిక పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మంచు మనోజ్తో పాటు ఆయన భార్య అయినటువంటి మౌనికతో నాకు ప్రాణహాని ఉంది, అదేవిధంగా ఆస్తుల పరిరక్షణకు సంబంధించినటువంటి అంశంలో మీరు రక్షణ కల్పించాలంటూ కూడా మోహన్ బాబు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న తర్వాత తాజాగా మంచు మనోజ్ మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫిర్యాదు పైన స్పందించడం జరిగింది. కావాలనే మా తండ్రి నా పైన దురుద్దేశంగా నా పైన నా భార్య పైన కేసు బనాయించారు, ఫిర్యాదు చేశారనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా
ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆస్తులకు సంబంధించి నేను ఎప్పుడు కూడా ఆస్తులకు సంబంధించినటువంటి వాటిని ఎప్పుడు కూడా అడగలేదు. కావాలనే దుర్దేశంగా నా ఆత్మగౌరవాన్ని, నా పరువు తీయాలనే మా నాన్నగారు నా పైన ఫిర్యాదు చేశారంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే మంచు విష్ణుతో పాటు మరొకవైపు ఆయన చెల్లెలు కూడా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. మా ఫ్యామిలీలో కొన్ని తాత్కాలికమైనటువంటి వివాదాలు తలెత్తాయి, మేము వాటిని సద్దుమనిచేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా మంచు విష్ణు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి కుటుంబంలో తలెత్తినటువంటి వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.